ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఉన్నటువంటి పశువుల సంత. మామూలు పశువుల సంత మైదుకూరులో శనివారం రోజు కలకల్లాడుతూ అంటే పశువుల వ్యాపారస్తులతోటి చిరు వ్యాపారస్తులతోటి నిత్యం కలకల్లాడిపోయేది శనివారం పూట. మరి ఇదే రోజు ఈ 2024 మార్చి 23 తారీఖు శనివారం. మరి ఈ రోజు చూస్తే కనుక ఎలా వెలవెలబోతోంది, అసలు ఏ వ్యాపారస్తులు ఒక్కరు లేకుండా దానికి కారణం ఏంటంటే ఇక్కడ స్థానిక అధికారులు గాని శాసనసభ్యులు గాని ట్రాఫిక్ ఇష్యూ చూపిస్తూ నంద్యాల రోడ్ లో ఇక్కడ ఉన్నటువంటి పశువుల సంతను పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవే పక్కన గగ్గి తిప్పకు మార్చారు. ఆ గగ్గి తిప్పకు మార్చడం వలన నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూ క్లియర్ అయిందా, మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లి వ్యాపారం చేస్తున్నటువంటి పశువుల వ్యాపారస్తులు వారి స్పందన ఏంటి, మరి ఇక్కడ ఈ పశువుల సంతను నమ్ముకొని చిరు వ్యాపారాలు కొనసాగిస్తున్న కొన్ని వందల కుటుంబాలు మరి వారి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏం పేరు నీ పేరు? గురుప్రసాద్. ఎవరు? మైదుకూరు మండలం. మరి సంత ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు టౌన్ లో ఉన్నప్పుడు బాగుంది, ఇక్కడ బాగుంది అన్ని విధాలుగా ప్రతి ఒక్కదానికి మాకు అక్కడైతే ఒక బాడీతో పోతాను మామూలుగా 3 బాడీలు పల్లె నుంచి నుంచి తోలు కూడా పోతానేమో. ఇప్పుడైతే ఇక్కడికి 2 బాడీలు అవుతాయి. మళ్ళీ ఒకవేళ ఇక్కడ అమ్మలేదంటే మళ్ళీ ఎన్నికి తీసుకుని పోతే 3 బాడీలు అవుతాయి. మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరు? గంగారమే. 50 ఏళ్ళ నుంచి ఆడే ఉంది. 50-60 బలవంతంగా మార్చి మీకేం అడగలేదు ఎవరు? ఏం పేరు? మీ పేరు? శివారెడ్డి. ఎవరు? అంబవరం. ఈ సంతాపురం ఎప్పుడు చేస్తున్నారు మీరు? ఎన్నేళ్ళ నుంచి? అంటే సుమారు ఒక 40 ఏళ్ళ నుంచి చేస్తా ఉంటారు. 30-35 ఏళ్ళ నుంచి. మరి అక్కడ బాగుందా, టౌన్ లోనే వీడు బాగుందా? అక్కడే బాగుంది. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు వ్యాపారం జరగట్లేదు. రైతులు రావడం దూరం అయిపోయింది. ఒకదానికి 2 నాలుగు వచ్చేటోళ్ళు రావడంలే. వ్యాపారం అక్కడికి ఇక్కడికి చాలా వారాలి, చాలా వారా అసలు. మరి ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ మరుగుదొడ్లు గాని, ఇక్కడ చూసుకున్నట్టు పశువులను కట్టేసుకోవడానికి మంచి షెడ్ గాని, వాటికి మేత వేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులు కావచ్చు. మరి ఇన్ని రకాల మౌలిక వసతులు ఉన్నప్పటికీ కూడా మరి ఏ దురుద్దేశం లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి పశువుల సంతలు తరలించారు. మరి అక్కడ ఏమైనా మౌలిక వసతులు ఏర్పాటు చేశారంటే ఇందాక మనము మరి పశువుల వ్యాపారస్తుల వారి మాటల్లోనే విన్నాం. ఎటువంటి మౌలిక వసతులు లేవు, కనీసం మంచినీరు లేదు, మరుగుదొడ్లకైతే తాళాలు వేసి పెట్టారు. వాటికి లక్షల రూపాయలు కేటాయించి కూడా ఏమాత్రం పశువుల వ్యాపారులకు కనీసము అందుబాటులో లేకుండా వారి అవసరాలు తీర్చలేనప్పుడు మరి అన్ని లక్షలు పెట్టి కట్టడంలో వారి ఆంతర్యమైంది. లక్ష్మీపతి గారు ఎక్కడ ఊరేనా? నంద్యాల ఇక్కల ప్రాంతమే. మరి ఇంతకుముందు శనివారం పుట్ట ఎట్లుంటానేది? బాగుంటాను, జనాలు ఉన్నారు, బాగా వ్యాపారాలు జరుగుతాయి, చుట్టూ పల్లెలు వ్యాపారాలు చేసుకుని బాగా బతుకుతాను. మీకు వ్యాపారం ఎట్లుంటాయి? టిఫిన్ సెంటర్ బాగా జరుగుతాయి. మరి ఎట్లా ఈ నుంచి అక్కడికి పంపించిన తర్వాత మీ పరిస్థితి ఉంది? 50 రూపాయలు కూలి ఉండడం. 50 రూపాయలు కూడా? 50 రూపాయలు కూలు రోజులు చెబితే. మరి అప్పుడు పోయినప్పుడు మీరు అడగలేదా మా పట్ట కూడా మా కడుపు కొడతాను ఎట్ట అని? ఎమ్మెల్యే గడ్డతో ఊరు పడతారు. మీ పేరు? అంజనాదేవి. ఏమో ఇక్కడ టిఫిన్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? ఇక్కడ 8 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. మరి ఈరోజు శనివారం కదా, మా శనివారం కూడా ఎట్లుంటాను ఇంతకుముందు? బాగానే వ్యాపారం జరుగుతాను. ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం ఏం లాగి ఏ వ్యాపారం లేదు. మేము ఖాళీగా కూర్చొని ఉంటాం. ఎందుకంటే పెట్టుకునే నేరానికి ఇంత ఖర్చు పెట్టి ఎట్లయితే బాగుంటుంది. నాకు జరిగిన కాడికి మరి చూసుకున్నట్టు అయితే ఇక్కడ మంచినీటి వసతి గానీ, ఇక్కడ ఫ్లోరింగ్ గానీ, ఎందుకంటే వ్యాపారాలు చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం ఇక్కడ ఉండగా నిజంగా ఆ ట్రాఫిక్ అనే ఇష్యూస్ మాత్రమే తీసుకుని అక్కడ తీసుకుపోయారు. ఎటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. మనం ఇందాక ఆల్రెడీ పశువుల వ్యాపారస్తుల స్పందన చూసాము, అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యలు చూసాము. ఇక మరి అది కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతకు ముందు ఈ పాత పశువుల సంతను నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారులు, ముఖ్యంగా మహిళలు ఎంత ఆవేదన చెందుతున్నారంటే అప్పట్లో మాకు కనీసం ఒక 1500-2000 రూపాయలు వ్యాపారం జరిగేది ఒక్కొక్క షాప్ కు. కానీ ఇక్కడ ఇప్పుడు కనీసం 100-150 రూపాయలు జరగట్లేదు. మేము అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాము. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ
మనకు పక్కనే ఉన్నటువంటి డిఎస్పీ ఆఫీస్ ఉండడంతో ఎంతో భద్రతతోటి కొన్ని లక్షల రూపాయల వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చేటోళ్ళు. అప్పుడు ఇప్పుడు కొండ ప్రాంతంలో వేయడం వల్ల ఇక్కడ మైదుకూరు సంత అంత భద్రత లేదనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాలకు ఎక్కడికో తరలి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా మైదుకూరు సంత యొక్క పూర్తి స్థాయి వ్యాపారం కూడా పూర్తిగా డౌన్ అయిపోయిందని చెప్పి వ్యాపారస్తులు బాధపడుతున్నారు. అలాగే పట్టణానికి నంద్యాలలో ఉన్న కళ కూడా పూర్తిగా తప్పిపోయింది. కాబట్టి ముక్తకంఠంతో ఒకటే చెప్తున్నారు అక్కడ వ్యాపారస్తులు గాని, ఇక్కడ ఉన్నట్టు వీరు గాని, ప్రజలు కూడా మైదుకూరులో పట్టణంలో ఈ సంతను తీసుకొని వచ్చి ఇక్కడే మళ్లీ పునర్నిర్మాణం చేసి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నినాదంతో ఉన్నారు. అలా ఎవరైతే చేస్తారో వారికే మా అందరి ఓట్లని కూడా పూర్తి స్థాయిలో తీర్మానించేశారు. మరి ఆ విధంగా పుట్టా సుధాకర్ యాదవ్ గారు గెలిచిన తర్వాత వెంటనే తొలిసారి తీసుకొని వచ్చి ఆ సంతని తిరిగి ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మరిన్ని మెరుగైన వసతులు ఏర్పాటు చేసి అని చెప్పి హామీ ఇవ్వడంతో ఈసారి అందరూ ఒకటే నినాదంతో సుధాకర్ యాదవ్ గారికి జై కొట్టాలనే తీర్మానం కూడా చేసినట్లు మనం గమనించాం. సరే.